వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లుగా భీమవరం నుండి కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ షిఫ్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. తమ పార్టీ అధినేత ఇక్కడి నుండి పోటీ చేస్తే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తరచూ వచ్చి వెళ్లేలా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం 2 నెలల పాటు ఓ లేఅవుట్ ను లీజుకు తీసుకున్నారు పార్టీ నాయకులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తున్నా నేరుగా పిఠాపురం నియోజకవర్గానికి చేరుకునేలా ఈ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. జనసేన పార్టీకి బలంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు అవకాశాలపై ఇప్పటికే సర్వేలు కూడా నిర్వహించి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు తాను డబ్బులు ఆశించడం లేదని యజమాని చెబుతున్నాడు. నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు గారు వచ్చి ఈ సైట్ కొంచెం హెలికాప్టర్ ల్యాండ్ అవుద్ది, మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నదా ఏంటండి అడిగితే అభ్యంతరం ఏం తెలపలేదు సార్, ఖాళీగానే ఉంటుంది కదా ల్యాండ్ అనేది ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా అభిమానం, దాని మీద ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. మళ్ళా 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి మీకు పర్మిషన్ అభ్యంతరం లేదని తెలిపారు కదా, మీకు ఎటువంటి అభ్యంతరం ఉందా అని అడిగారని. అయితే అది కూడా నేను చెప్పాను సార్, అభ్యంతరం లేదని చెప్పానని చెప్పాను సార్ పోలీసు వారితో. నెక్స్ట్ మన రెవెన్యూ వారు కూడా వచ్చి అడిగారు, మీరు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు దిగడానికి మీరు అనుమతి ఇచ్చారట కదా అని రెవెన్యూ వారు అడిగారు. ఇచ్చాం సార్, ఎటువంటి అభ్యంతరం లేదండి ఆయన దిగడానికి. పార్టీలకి అతీతంగా నేను జగన్ గారు అడిగినా ఇచ్చాను సార్, అదేవిధంగా జనసేన నాయకులు అడిగినా ఇచ్చాను సార్, రేపు టీడీపీ కార్యకర్తలు అడిగినా టీడీపీ నాయకులు అడిగినా ఇది. వైసీపీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ చింతామోహన్. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ఆందోళనకు దిగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకి 5,000 చొప్పున అందజేస్తామని తెలియజేశారు. ప్రతి నిరుపేద కుటుంబం ఆకలితో అలమటించకూడదనేది ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మంచినీళ్లు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము 5,000 రూపాయలు నెలకి ఇవ్వాలనుకుంటున్నాం. సంవత్సరం మొత్తం కలిపి 60,000 రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన, మొదటి గ్యారంటీ ఇది. దీంతో కొంత కనీసం ఆకలి ఒక్క పూట 2 పూటల్లో తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం. అంతేకాదు మన ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, మరి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు పోవాలన్నా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం, రాజధాని నగరం. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయితీరుతుంది. బీజేపీ వాళ్ళు నిన్న ఏలూరులో చెప్పారు, రాజ్నాథ్ సింగ్ మాకు అమరావతి కావాలని. నేను చెప్తున్నాను, బ్రహ్మం గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ కాదు. 300 సంవత్సరాల నాడు చెప్పాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. అది 5 ఏళ్లలో సీఎం జగన్ రైతులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతుల కోసం కేవలం 28,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ లెక్కలపై చర్చించేందుకు తాము సిద్దమని సవాల్ విసిరారు. అన్నపూర్ణ లాంటి ఏపీలో వ్యవసాయ శాఖను మూసివేసిన చరిత్ర జగన్ కే దక్కుతుందని విమర్శించారు. ఏ ప్రకటన అయితే 1,87 నెలల్లో రైతన్నలకు అందించిన సాయం, మొత్తం సాయం 1,84,000 కోట్ల 567. యాక్చువల్ నువ్వు ఖర్చు పెట్టింది 28,758 కోట్లు. క్షమాపణ చెప్పండి. ప్రభుత్వం తరఫున ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు మీరు. మీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు
28,758 కోట్లు. నేనేమంటానంటే, నువ్వు పంటలు కొనుగోలు చేసి దాన్ని మీకు సహాయం చేశానంటే, ఒక టన్ను ధాన్యం కొన్నావు, లేకపోతే మిర్చి కొన్నావు, టొబాకో కొన్నావు, దాన్ని కాటన్ కొన్నావు, దానికి సహాయం చేశానంటావా? చట్టం అయ్యాది, చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టం. సెంట్రల్ గవర్నమెంట్ కి నువ్వు అమ్ముతున్నావు, ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తున్నావు, ఎఫ్సిఐకి. దాన్ని నేను ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసానని చెప్పి నువ్వేమన్నా భిక్షం పెడుతున్నావా? రైతులకు భిక్ష వేస్తున్నావా? బెగ్గర్సా రైతులు? అడుగు తినేవాళ్ళ? ఇటువంటి తప్పుడు ప్రకటిస్తావా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలక్షన్ కు ముందు నువ్వు ఇట్ట మభ్య పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ మినిస్టర్ అండ్ ద కమిషనర్, సెక్రటరీ. ఎందుకు ఈ సంవత్సరం బిల్లు పంపించావు? నెల్లూరు నగరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పాలుపోయిన రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నందుకు చాలా బాధాకరంగా ఉందన్న రూప్ కుమార్ యాదవ్ తప్పని పరిస్థితుల్లో పార్టీ నుండి బయటకు వెళ్లాల్సిన వస్తోందన్నారు. ఇప్పటి వరకు తనకి సహకరించిన వైసీపీ నేతలకు, కార్యకర్తలకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే తన ప్రయాణమని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత 1.5 సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అనేక రకాల అటుపోట్లు, పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ ఆలోచన చేసుకున్నాం. ఈ పార్టీ మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో, ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గరలో సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిస్థితి. మా కార్పొరేటర్లు, అవతల కార్పొరేటర్లతో గొడవలు, జన్మభూమి కమిటీ సమావేశాలు గొడవలు, ఇట్లా అనేక ఇష్యూలు చేసుకొని ఒడిశాలోని జర్సుగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత నభా కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహాక్రతువుకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. స్వామివారి ఆధ్వర్యంలో ఆలయంలో రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రతిష్టా హోమాల పూర్ణాహుతిలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీని హైదరాబాద్ నాచారంలోని వైజయంతి థియేటర్లో బుధవారం ఉచితంగా ప్రదర్శించారు. బీఎస్పీ సీనియర్ నాయకులు కేశవరావు, హరిబాబు, నాగరాజుల ఆధ్వర్యంలో ఈ షోను ప్రదర్శించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చిత్ర దర్శకుడు దుర్గాదేవు నాయకుడు, ఇతర సాంకేతిక బృందంతో వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు స్పేరోస్ అభిమానుల మధ్య తిలకించారు. ఆ చిత్ర ప్రదర్శనకు ముందు థియేటర్ సమీపంలోని ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రవీణ్ కుమార్. ఈ సినిమా కేవలం ఒక 23 రోజుల లోపలనే నిర్మించడం జరిగింది. ఇది ఏ ఉద్దేశంతో, ఒక రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమా కాదు. ఇది నా ఒక్కడి చరిత్రనే కాదు, తెలంగాణలో ఉండే అన్ని 12,000 గ్రామాల్లో ఉండే విద్యార్థుల చరిత్ర, అదేవిధంగా విద్యార్థుల జీవన చరిత్ర, వాళ్ళ జీవన ప్రస్థానం. తెలంగాణలో మరి ఆ రోజుల్లో మరి 1970, 80, 90 సంవత్సరాల్లో ఘోరంగా ఉన్న వివక్ష, ఆ వివక్షను దాటుకొని మరి ఒక కుటుంబం వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచింది, ఆ పిల్లలను గ్రామీణ ప్రాంతాల నుండి బాగా చదివించి అక్కడి నుండి పట్టణ ప్రాంతాలకు, నగరాలకు ఎట్లా పంపించింది, నగరాల్లో మరి యూనివర్సిటీలో ఆ రోజుల్లో వివక్ష ఏ విధంగా ఉండేది, గుండాయిజం ఏ విధంగా ఉండేది, అవన్నీ తట్టుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు మరి నాలాంటి విద్యార్థులు ఎంతోమంది చదివారు. అందులో ఒకనిగా నేను ఐపీఎస్ అయ్యాను. అదేవిధంగా మరి పోలీస్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదో నేను, నా కుటుంబం, లేకపోతే నా సంపాదన, నా బంగళా, నా కానిస్టేబుల్ అని దాని చుట్టే తిరగకుండా మరి ప్రజలతో మమేకమై ప్రజల జీవితాలను మార్చే ప్రయత్నం మనకు తోచినంత మేరకు రాజ్యాంగబద్ధంగా చేయడానికి మరి ప్రయత్నం చేసిన ఒక ఆఫీసర్ యొక్క. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇళ్లు, దుకాణాలే టార్గెట్ గా క్షుద్ర పూజలకు దిగాడు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా 2 నిందితులు మోయిన్, ఇంతియాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. 2 నిందితులు వెల్లడించిన సాక్ష్యాల ఆధారంగా 3పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ కోసం గాలింపు జరుపుతున్నట్లుగా నాగర్ కర్నూలు డీఎస్పీ తెలిపారు. నేను ఒక పూల వ్యాపారిని. బస్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది, కేజీఎన్ ఫ్లవర్ మార్చెంట్ పేరు మీద. ప్రతిరోజులాగా యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు తెలియని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది. నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని క్షుణ్ణంగా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కొనికి నా పక్క కులిక్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు, అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బాణామతి, చేతబడి, విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బట్టలు, తర్వాత
ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి, తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు, ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం, ఇటువంటి అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ 2 పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు, తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి 2 వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను ఒక పూల వ్యాపారి. నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ అది హైదరాబాద్ నడిబొడ్డునే ఉంది, కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ లో కొన్నేళ్లుగా వృధాగా పడి ఉంది. గతంలో హైదరాబాద్ నిజాం ప్రభు వాహనాలకు పెట్రోల్ పోసేందుకు ఈ ప్రైవేటు పంపును ఏర్పాటు చేసినట్లుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎంతో మంది పార్కుకు వెళుతున్నారు, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఇటీవల నగరానికి చెందిన రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ బంకును గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పార్కు మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంపు నేపథ్యాన్ని కనుగొన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత ఏడాది బీఆర్ఎస్ చైర్పర్సన్ గా ఉన్న భోగస్రామ్ని రాజీనామా చేయడంతో చైర్పర్సన్ పదవి ఖాళీ ఏర్పడింది. బుధవారం జరిగిన చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమిండ్ల వాణి శ్రీనివాస్ కు 23 ఓట్లు రాగా, బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతికి 24 మంది కౌన్సిలర్ సభ్యులు చేతులు లేపగా 1 ఓటు తేడాతో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అడువాల జ్యోతి లక్ష్మణ్ విజయం సాధించారు. స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ విప్ జారీ చేసి పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతి లక్ష్మణ్ కు బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫ్ ఇండియా స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ గా ఎన్నికైన జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు అయింది. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఓట్లేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జీవో వచ్చిందే జీవనన్న వల్ల. జీవనన్న బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా. బీసీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ లేరు, జస్ట్ ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని పనిచేస్తా, ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా. ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికైతే ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను. సంజయ్ అన్నను కానీ, జీవనన్నను కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తాను. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచి ప్రోలులో జాతీయ సైన్స్ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై 180 మంది విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి దశ నుండే చిన్నారుల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించేలా వారిలోని ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు.
My name is Sai Madhuri Sri. I am studying 9th class from Sri Chaitanya School in Paniyanchipro. Today is a science day. My project name is Earth Gravitational Force. Every object attracts to the earth due to gravity. Acceleration due to gravity. The surface of earth equals to 9.8 meter by second square. Its value changes to place due to gravity. This gravity is explained by the scientist Sir Isaac Newton. Everybody, this is Krantikaran from 9th B. Today I am going to tell about my project which I did in school, in my school. Indian political map, finding states with the help of buzzer. In nowadays, people are forgetting where the states are exact location. I did this project for those people. All about the project is with 2 strips. We'll put the one strip on the state and other strip on the state name. If the state was correct, it will sounds with buzzer. హామీలను అడిగితే తల్లిని అడ్డు పెట్టుకుని నిందలేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించారు ఎంపీ బండి సంజయ్. రాముడి జన్మస్థలంపై మాట్లాడితే దాని రాజకీయం చేస్తున్నారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసి గెలికారని ఇప్పుడు రాష్ట్రమంతటా తిరుగుతారని చెప్పారు. ఎల్కతుర్తి చౌరస్తాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నేను మాట్లాడేది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇక అభివృద్ధి గురించి మాట్లాడితే నేను ఏదో వాళ్ళ అమ్మనో నేను అన్నాన్ని చెప్పి ఇప్పుడు రాముడు గీన్నె పుట్టిందని గ్యారెంటీ ఏంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు అక్క. ఇంకా అయోధ్యలో రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది, బీజేపీలకే పని లేదంటాడు. రాముడు అయోధ్యలో పుట్టిందా లేదక్క, పుట్టిందా లేదా? నేను దాన్ని ప్రశ్నించిన తెలంగాణ మొత్తం తిరిగినా అంతటా అదే మాట్లాడినా ఎవరైనా వచ్చా ఎవరు అడగలే. నేను వేములవాడ మాట్లాడినా ఎవరు అని తప్పు పట్టలే, సిరిసిల్ల మాట్లాడినా ఎవరు తప్పు పట్టలే, మహబూబ్ నగర్ లో మాట్లాడినా ఎవరు తప్పు పట్టలే, చేవెళ్లలో మాట్లాడినా ఎవరు తప్పు పట్టలే, ఇలా ఆదిలాబాద్ లో మాట్లాడినా ఎవరు తప్పు పట్టలే. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే నేను వాళ్ళ అమ్మని అన్నా అని చెప్పి ఏదో తప్పుడు చేసి వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తానని. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు మీ అమ్మని పెట్టుకుని రాజకీయం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ విజ్ఞత లేకుండా నువ్వు మాట్లాడితే ప్రజలు నీ విజ్ఞత గురించి ఆలోచిస్తారు. ఎవరి అమ్మను ఎవరు కించపరిచినా వాడు మూర్ఖుడక్క. నేను ఏదో మాట్లాడిన దానికి మాట్లాడిన ఆపాదన చేసి ఇవాళ నా మీద పివి నరసింహారావు గొప్ప వ్యక్తి పాపం, అవునా కాదా? ఆయనకు భారతరత్న అవార్డు ఇస్తే ఇలా వాళ్ళ ఇంటికి పోయినా పొయ్యి రాగానే ఈ కారు మీద కొడుగుడు కొట్టారు, ఇద్దరు వచ్చి కొడుగుడు కొట్టారు. దేనికోసము? పివి నరసింహారావు ఇంటికి పోతే కాంగ్రెస్ వాళ్ళు కడుపుమంట. ఆయన గంత ప్రధానమంత్రి చచ్చిపోతే పాపం శవాన్ని కాలనీయకుండా వేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ పార్టీ నాయకుడే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి దేశానికి, ఆయన శవాన్ని కూడా కాలకుండా చేశారు వీళ్ళు. వాళ్ళని ఎప్పుడు కాలలే, ఆయన పేరు ఎప్పుడు తీసుకోలే. కానీ ఆయనకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కదా, తెలుగోడు కదా, ఈ జిల్లా వాడే, మన జిల్లా వాడే, తెలంగాణ రాష్ట్ర పైన అని చెప్పి భారతరత్న అవార్డు ఇస్తే ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడు, అక్కడిక్కడ ఇద్దరు మాట్లాడే తప్ప ఎవరు మాట్లాడలే. ఇవాళ నేను వాళ్ళ ఇంటికి పోయేస్తుంటే కొడుకులో కొట్టిరు, నిన్న పోతుంటే నిన్న రాళ్లతో కొట్టిర్రు. నేను చెప్పిన వాళ్ళకు, మీరు బిడ్డ ఏదో అనుకుంటున్నారు, మీరు గెలిచి 80 రోజులే, 100 రోజుల లోపల 6 గ్యారెంటీ తీస్తారా లేదా? మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే కోడిగుడ్లు మా కార్యకర్తల మీద కాదు, ప్రజలందరూ ఏం చేస్తారు, కోడిగుడ్లు పట్టుకొని రాళ్లు పట్టుకొని మిమ్మల్ని కొడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.